బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులు మన్నె క్రిషాంక్ కు నోటీసులు అందించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి ఫేక్ వీడియోలు మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అందించారు. ఇక పోలీసుల నోటీసులపై స్పందించారు మన్నె క్రిషాంక్. ఏఐను తాను ఎక్కడా వాడలేదన్నారు. ఎస్సీయూలో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు వాస్తవమే అన్నారు క్రిషాంక్. రేవంత్ ప్రభుత్వం తనపై 4 కేసులు పెట్టిందన్న క్రిషాంక్ పోలీస్ నోటీసులు లీగల్ గానే ఎదుర్కొంటామన్నారు. జింకలు చనిపోవడానికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల విచారణకు హాజరు కావాలి. 9వ తారీఖున 10వ తారీఖున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఒక స్పెషల్ వింగ్ పెట్టుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డైవర్ట్ అయ్యి మరి వాళ్ళ జింకలను చంపడానికి ఎవరి మీద కేసులు కావాలి, ఆ చెట్లను నరకడానికి కారణమైన ఎవరి మీద కేసులు కావాలి, సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని పంపించినప్పుడు అప్పుడు సడన్ గా మొత్తం జేసీబీలను అక్కడికి వెళ్ళి ఖాళీ చేశారు. ఇవాళ దేశ స్థాయిలో అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. సిగ్గుండాలే ఏంటంటే 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి గెలిచిర్రట. కొంచెం మెదడున్న వాళ్ళకైనా ఎవరికైనా అర్థమవుతుంది. డిసెంబర్ 2023లో ప్రభుత్వం రాగానే ఫిబ్రవరి 2024 అంటే 3 నెలల్లో ఒక సుప్రీంకోర్టు కేసు గెలిచేస్తారంట. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు, దేశం మొత్తం ఒక దిక్కు. ఆ దేశంలో సుప్రీంకోర్టు ఉన్నది, పర్యావరణవేత్తలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. మీ చేతిలో వ్యవస్థ ఉన్నది కదా అని ఈ కేసులు పెడితే భయపడేది లేదు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అయితే ఇటు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో భాగంగా ఈ నెల 9, 10, 11 3 రోజుల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కంచె గచ్చిబౌలి భూముల వివాదం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఒక తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మన్నె క్రిషాంక్ పైన కేసు నమోదైంది. దానిలో భాగంగా గచ్చిబౌలి పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి మన్నె క్రిషాంక్కి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల పైన మన్నె క్రిషాంక్ కూడా స్పందించారు. ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన చెప్తున్నారు. విచారణకు కూడా హాజరవుతాను. ఈ నెల 9, 10, 11 3 రోజుల పాటు విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను 9, 10, 11 3 రోజుల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి విచారణకి వెళ్తానని ఆయన చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ యొక్క కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ నెమళ్ళు, జింకలు లేనప్పటికీ ఉన్నాయని ఒక ఏఐ ద్వారాగా అందులో పోస్ట్ చేశారని చెప్పేసి ఆ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి వర్క్ జరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున నెమళ్ళు వేడుస్తున్నాయని, జింకలు పారిపోతున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పేసి కేసు నమోదైంది. అంటే అక్కడ ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా ఇటు నెమళ్ళు కానీ జింకలు కానీ పరిగెడుతున్న దృశ్యాలు ఎక్కడ కూడా లేవు అనేది ప్రభుత్వ వాదన. దానిలో భాగంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ విధంగా క్రియేట్ చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల చాలామంది సెలబ్రిటీస్ కూడా నమ్మి వీటి ద్వారాగా సపోర్ట్గా కొంతమంది ట్వీట్ల ద్వారాగా కూడా చెప్పారు. కాబట్టి సో వీటిపైన కేసు నమోదు చేశారు. దానిలో భాగంగా మరొక నేతకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే మన్నె క్రిషాంక్కి నోటీసులు జారీ చేశారు కాబట్టి కొంతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి కొంతం దిలీప్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా మరోవైపు ఈ యొక్క కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి హైకోర్టులో కూడా కొద్దిసేపటి క్రితమే విచారణ జరిగింది. ఈ విచారణ ఈ నెల 24కి వాయిదేసింది కాబట్టి ఖచ్చితంగా మన్నె క్రిషాంక్ విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 9, 10, 11
3 రోజుల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరవుతారు. ఈ విచారణ సమయంలో మన్య క్రిషాంక్ని అడిగే ప్రశ్నల వర్షం పెద్ద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేయాల్సి వచ్చింది, అంటే ఏ ఉపయోగించి ఎందుకు పెద్ద ఎత్తున ఈ విధంగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారు, పెద్ద ఎత్తున ఎందుకు వైరల్ చేశారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ కూడా మన్య క్రిషాంక్ని అడిగే అవకాశం ఉంది. మరి చూడాలి, మన్య క్రిషాంక్ విచారణకి హాజరవుతాను ఖచ్చితంగా అంటున్నారు కాబట్టి 9వ తారీఖు పోలీసులు అడిగే ప్రశ్నలకు మన్య క్రిషాంక్ కూడా ఏ విధంగా సమాధానం చెప్తారనే దానిపైన కూడా మనకు తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే ఆయన కూడా నోటీసులపైన స్పందించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ భవన్లోనే ఉన్నారు. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంతో ఆయన భేటీ అయ్యారు. ఆల్రెడీ పైన లీగల్ టీంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. నోటీసులపైన ఏ విధంగా స్పందించాలనే దానిపైన కూడా, ఏ విధంగా పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే దానిపైన కూడా ఆయన అడ్వకేట్స్తో భేటీ అయ్యి సమావేశం చేస్తున్నారు. కాబట్టి ఆయన పైన ఇప్పటికే ప్రభుత్వం 22 కేసులు నమోదు చేసిందంటున్నారు. ప్రస్తుతం అయితే 4 కేసులు బిఎన్ఎస్ యాక్ట్ కింద ఆయన పైన ప్రస్తుతం అయితే ఈ యొక్క గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన పైన 4 కేసులు నమోదయ్యాయి. కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ కింద సో ఖచ్చితంగా వాటిని ఎదుర్కొనడానికి న్యాయపరంగా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే గచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదం మాత్రం కొంత పెద్ద ఎత్తున ముదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఇప్పటికే చూసాం, మన్య క్రిషాంక్కి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ కొంత దిలీప్కి ఇవ్వచ్చు, మరో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇవ్వచ్చు. అంటే తెలియకుండానే ఎందుకు ఈ విధంగా పోస్ట్ చేశారనేది ప్రభుత్వ వాదన. దానిలో భాగంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వరకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని ప్రభుత్వం చెప్తుంది. కానీ మరి చూడాలి, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారు, నిజంగా అక్కడ నెమ్మిళ్ళు ఉన్నాయా జింకులు ఉన్నాయా అనేది కూడా మేము కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. మేము కూడా వాస్తవాలు చెప్తా ఉంటున్నారు. ఎందుకంటే చూసాం మనం 2-3 రోజుల క్రితం కూడా అక్కడ కొన్ని వన్యప్రాణులు ముఖ్యంగా అంటే పెద్ద ఎత్తున చెట్లను నరికేశారనేది కూడా చెప్తున్నటువంటి వాదన. దానిలో భాగంగా ఆ చెట్లను నరికేస్తున్న సమయంలో కొన్ని జింకలు కూడా నేరుగా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి ప్రవేశించిన వీడియోలు కూడా కొందరు పోస్ట్ చేశారు. అవన్నీ పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి కూడా తెలుసు. కొన్ని జింకలు కూడా అక్కడి నుంచి పారిపోయి కొంతమంది ఇళ్లలోకి చొరబడ్డాయనేది కూడా కొన్ని వీడియోలు తీశారు, అవి కూడా పోస్ట్ చేశారు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము కూడా ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. పోలీసులు కూడా విచారణలో భాగంగా తెలియపరుస్తూ ఉంటున్నారు. అంటే అక్కడ జింకలు లేవు నెమ్ములు లేవు అంటున్నటువంటి ప్రభుత్వానికి జింకలు ఉన్నాయి నెమ్మెలు ఉన్నాయి అనేది కూడా మేము చూపిస్తాం. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము ఎక్కడ తప్పుడు ప్రచారం చేయలేదు. కావాలనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగానే మా పైన కేసులు నమోదు చేస్తుంది. ఎందుకంటే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, అవి చేయకుండా ప్రశ్నిస్తున్నందుకే ఈ విధంగా తప్పుడు కేసులు మా పైన బనాయిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత మన్య క్రిషాంక్ కొద్దిసేపటి క్రితమే నోటీసులు అందుకున్నటువంటి నేత కూడా మన్య క్రిషాంక్ కూడా ఇదే చెప్తున్నారు, కావాలనే తప్పుడు కేసులు మా పైన బనాయిస్తున్నారు. ఇప్పటికే అనేక కేసులు మా పైన పెట్టారు, ఇది 22వ కేసు. ఈ కేసులో భాగంగా ఖచ్చితంగా నేను కూడా న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఆయన ఖచ్చితంగా 9వ తారీఖు ఈ నెల 9న విచారణకు ఖచ్చితంగా ఆయన హాజరవుతారని చెప్తున్నారు. కాబట్టి ఈ విచారణలో మరి పోలీసులు కూడా ఏం క్వశ్చన్స్ ఆయన అడుగుతారు, ఆయన ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మన్య క్రిషాంక్ తెలంగాణ భవన్లో ఉన్నారు. ఆయన న్యాయ నిపుణులతోటి మంతనాలు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్. అలాగే ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 24లోగా కౌంటర్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.
ఇటు కంచె గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్. అలాగే ఫేక్ వీడియోలు, ఫార్స్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 24లోగా కౌంటర్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా ఇవాళ జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి మరొకసారి ఈ యొక్క అంశాన్ని కేసును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలియజేసింది. 24వ తారీఖుకు వాయిదా వేసింది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి న్యాయ పరిశీలనను కూడా చేస్తూ 24వ తారీఖు వాయిదా వేస్తున్నట్లు కూడా ఇటు కోర్టు తెలియజేసింది. మరోవైపు ఇప్పటికే 24వ తేదీ వరకు వాయిదా వేసిన తర్వాత ఈలోగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా తెలియజేసింది. అయితే ఇందులో భాగంగానే స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఏఎస్జీ గాడి ప్రవీణ్ తెలియజేశారు. మరోవైపున ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి ఆ పూర్తి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్ మొత్తాన్ని దాఖలు చేస్తారంటూ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రభుత్వం ఒకవైపున చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్ ఎప్పుడైతే ఈ వివాదం అనేది వెలుగులోకి వచ్చిన తరువాత అనేక మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి అనేది ఒకవైపున ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటి వాదనలు ఉన్నాయి. అయితే దీనికన్నా ముందుగానే ఆ ప్రభుత్వము ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఈ యొక్క వివాదం అనేది నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో కోర్టు యొక్క న్యాయ తీర్పులను కూడా పట్టించుకోకుండా, కోర్టు చెప్పినటువంటి ఆర్డర్స్ను పట్టించుకోకుండా అక్కడ తుది తీర్పు వచ్చేంత వరకు ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు, వాటిని ఇమీడియట్గా ఆపండి అని చెప్పిన తర్వాత కూడా పనులు కంటిన్యూ చేశారు. ఇప్పటికే దాదాపు సగానికి పైగానే పనిని పూర్తి చేశారన్నటువంటి ఈ విషయానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ను ఎవరైతే పిటిషనర్ల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసినటువంటి వారి తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కోర్టుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా చూపించారు. అందులో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ను సబ్మిట్ చేయాలంటూ 24వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక అందులో భాగంగానే అందులో ఉన్నటువంటి వాస్తవాలను, అలాగే స్ప్రెడ్ అవుతున్నటువంటి రూమర్స్కు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ను కూడా ప్రభుత్వం ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం తరపున ఎవరైతే న్యాయస్థానం ముందు వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది తెలియజేశారు. ఇక మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ కేసును 24వ తారీఖు వరకు యొక్క ఆర్గ్యుమెంట్స్ను వాయిదా వేస్తున్నట్లు కూడా తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలియజేసింది. ఇక సుప్రీంకోర్టులో ఎస్యూ భూములకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే 16వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రావాల్సినటువంటి తీర్పు సంబంధించి యొక్క తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. వైద్య ఆరోగ్య రంగాలపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, లైవ్ లో చూద్దాం. ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు. టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డీబీటీ 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, న్యూట్రిషన్ కిట్ ఈస్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఇవి కూడా చేశారు. ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద వోల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు. ఇంతకుముందు మనం కూడా చాలా ప్రయోగాలు చేశాం. డెంగ్యూను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చుయస్ డిసీజ్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంది. బ్యాక్టీరియా మస్కిటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు. విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్ బ్యాన్, ఏవైతే గ్లైఫోసైట్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం శ్రీలంకలో చేశారు. యూరిన్ ఏసీఆర్ టెస్ట్ అట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం, ఇలాంటి వేరియస్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ చూస్తే హెచ్పివి వ్యాక్సినేషన్ స్కూల్స్,
రవాండాలో చేశారు. 90% కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో. దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్, ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురు ఉండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kgలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో వాళ్ళందరూ కోరుతున్నా ఒక ½ an hour ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్గా కంపల్సరీగా ½ an hour 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక ½ an hour కూర్చొని ప్రేయర్ చేయండి, లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక ½ an hour ఇది చేయండి, నమాజ్ చేయండి, ఆర్ చర్చికి పోయి ఒక ½ an hour ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా హిందూ వారసత్వం. ప్రపంచం అంతా కూడా భారతదేశ వారసత్వాన్ని ప్రపంచమే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ది బెస్ట్ వే. టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి కానీ మనం అవాయిడ్ చేస్తే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకొక పక్కన ప్రాసెసర్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ ఇవి తగ్గించి మిల్లెట్స్, బ్రౌన్ రైస్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఫైబర్ ఎక్కువ తీసుకునే పరిస్థితి రావాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్. నేను ఎప్పుడు ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నా, మొన్న కూడా చూశారు మీరు. నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను. అది డెవలప్ చేసి ఆ యాప్ వల్ల ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు, స్కాచ్ అవార్డు ఇచ్చారు. న్యూట్రిఫుల్ రెవల్యూషనైజింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఫైనల్గా ఫైండింగ్ ఇచ్చింది, one of the most significant validation of Nutriful success comes from medical reports shared by users before and after participation. These reports show tangible improvements in diabetes management, weight control, and overall health metrics, reinforcing that the platform is not just about advice, but about real, life-changing outcomes. Beyond individuals' health, Nutriful has also influenced household behavior, with families adopting healthier eating habits. మీ అందరూ కూడా చెప్తున్నా, ఇది నాన్ ట్రస్ట్, డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, యు ప్రాక్టీస్. ఒకసారి వెళ్ళండి, చూసి మీరు వాడండి, వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఎందుకంటే ఇది ట్రస్ట్లో పెట్టాను, నాన్ ప్రాఫిట్ కింద. ఐ వాంట్ టు ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్కి ఇది చాలా ముఖ్యం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, కొద్దిగా ఎక్సర్సైజ్, రైట్ యాక్టివిటీ, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. 4 lakhs ఉన్నారు, 4 lakhs ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. ఈసారి 10 lakhs కావచ్చు ఈ ఇయర్. మేము దీన్ని పుష్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం సాలిడ్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 3 monthsకి ఒకసారి మీరు
అమరావతి రాజధానులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా వివిధ సంస్థల నుంచి తీసుకునే 15,000 కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చిన కేంద్రం ఇందులో భాగంగా ఇవాళ తొలి విడతగా నిధులు విడుదల చేసింది. దీంతో అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని వస్తున్న వేళ ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తొలి విడత నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి 4,285 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ బ్యాంకు నుండి మొదటి విడతగా $205 మిలియన్ అందుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 4,285 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. అమరావతి రాజధాని నగరంలో ఫేజ్ 1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి $1,600 మిలియన్ నిధులిచ్చేందుకు గతంలోనే అంగీకరించాయి. ఇందులో ఒక్కో బ్యాంకు $800 మిలియన్ మేర నిధులు సమకూర్చడానికి అంగీకరించాయి. అయితే అమరావతి తొలి దశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించగా మరో 1,400 కోట్లను తమ నిధుల నుంచి కేంద్రం కేటాయిస్తోంది. ప్రపంచ బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం అమరావతి రాజధాని ప్రాజెక్టు ఈ ఏడాది జనవరి 22న అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతగా $205 మిలియన్ నిధుల్ని గత నెలలో విడుదల చేశారు. కేంద్రం కూడా ఇందులో నుంచి అమరావతి రాజధానికి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో అమరావతిలో నిర్మాణాల పునఃప్రారంభానికి ఊతం లభించబోతుంది.